ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒబీస్‌గా ఉన్నప్పుడు లేదా వెయిట్ ఎక్కువున్నప్పుడు యూజువల్‌గా డాక్టర్స్ చెప్పేదేంటంటే వెయిట్ తగ్గమని. ఈ వెయిట్ ఎలా తగ్గాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ ప్రత్యూష జవ్వాది, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్ ఎట్ ఫర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్ విజయవాడ. ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు లేదా నార్మల్‌గా కూడా మన దగ్గరికి 15-18 ఇయర్స్ పిల్లలు కూడా ఇప్పుడు చాలా మంది పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని వస్తూ ఉంటారు. వీళ్ళకి మేజర్‌గా మేము చూసేదేంటంటే వెయిట్ ఎక్కువ ఉండటం లేదా ఒబెసిటీ అనేది బికాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవటం వీటి వల్ల ఈ ఒబెసిటీ అనేది పెరుగుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల. సో వీళ్ళలో హెల్తీగా ఎలా తగ్గాలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది తగ్గాలి వెయిట్ అని చెప్పంగానే క్యాలరీ రెస్ట్రిక్టెడ్ అంటే కంప్లీట్ గా ఫుడ్ మానేయటం, బాగా క్రాష్ డైట్లు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది హెల్త్ కి అస్సలు మంచిది కాదు. అండ్ వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా లేదా వాళ్ళ వేరే హెల్త్ బాగుండాలన్నా కూడా ఈ క్రాష్ డైట్స్ అనేవి మంచిది కాదు. ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు లేదా ఒబెసిటీ నుంచి నార్మల్ వెయిట్ కి రావాలనుకునేటప్పుడు క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ మనం దాన్ని నోట్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం వెయిట్ తగ్గితే అప్పుడు అది మోర్ యూస్ఫుల్ అన్నమాట. సడన్ గా ఒక 10 కేజీస్ తగ్గటం ఒక మంత్ లో లేదా ఒక 12 కేజీస్ తగ్గటం లేదా ఎక్కడన్నా వెళ్ళి 10 కేజీస్ తగ్గుతారు మా దగ్గర జాయిన్ అవ్వండి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని వెయిట్ అనేది లూజ్ అవ్వాలి. అండ్ దీంతో పాటు ఎక్సర్సైజ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక డైరీ లాగా పెట్టుకొని ఎంత క్యాలరీస్ అయితే మనం తీసుకుంటున్నాం అండ్ మనం ఉన్న వెయిట్ కి మనం చేసే ఎక్సర్సైజ్ కి మనకి డైలీ ఎన్ని క్యాలరీస్ అవసరం అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాక మనం ఎంతైతే దానిలో డెఫిసిట్ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది ఉంటది అనేది చూసుకోవాలి. ఒక 1 కేజీ వెయిట్ లాస్ అవ్వాలంటే మనం 7700 క్యాలరీస్ అనేవి డెఫిసిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫీమేల్ పర్ డే నార్మల్ గా లైఫ్ రన్ చేయడానికి 1500 నుంచి 1800 క్యాలరీస్ తీసుకోవాలి. సో మనకి డెఫిసిట్ 7000 క్యాలరీస్ ఆర్ 7700 క్యాలరీస్ అంటే మనం పర్ డే మాక్సిమం ఒక 300 నుంచి 400 క్యాలరీస్ వరకు మాత్రమే రెస్ట్రిక్ట్ చేయగలుగుతాం. అంతకన్నా ఎక్కువ రెస్ట్రిక్ట్ చేస్తే మనకి బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వటానికి ఉపయోగపడే క్యాలరీస్ అనేవి లేకపోతే ఇర్రెగ్యులర్ గా ప్రొడ్యూస్ అది కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తది. మనం తీసుకునే డైట్ ఒక 1500 క్యాలరీస్ కనుక ఉండాలి అనుకుంటే మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకుని దానిలో కావాల్సిన ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేలాగా మన ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ పర్ డే లో కంపల్సరీ మినిమం 2-3 మీల్స్ అయితే తీసుకోవాలి. మేజర్ మీల్స్ అవనివ్వండి, స్నాక్ మీల్స్ అవ్వండి, ఏదైనా ఒక 2-3 మీల్స్ లో ఈ 1500 క్యాలరీస్ ఉండేలాగా చూసుకోవాలి. దీంతో పాటు కంపల్సరీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. డైలీ 1 అవర్ ఆర్ 2 అవర్స్ మాక్సిమం 1 అవర్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఎవరైనా చేయగలిగితే మార్నింగ్ 45 మినిట్స్, ఈవినింగ్ 45 మినిట్స్ చేస్తే మంచిది. ఈ క్యాలరీస్ అనేవి ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ గా ఉంటాయో అంటే కొంతమంది క్రాష్ డైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెయిట్ లాస్ అవుతారు. కానీ మనకు ఆ ఫుడ్ నుంచి వచ్చే హార్మోన్స్ ఆర్ ఆ ఫుడ్ తీసుకోవటం వల్ల కొన్ని స్టిరాయిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ స్టిరాయిడ్స్ నుంచి మనకు హార్మోన్స్ వస్తాయి. ఆ హార్మోన్స్ అయితే సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే అవి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో ఎవరైనా ఒబెసిటీ తగ్గించుకోవాలి అనుకునేటప్పుడు ఈ క్యాలరీ డెఫిసిట్ అనేది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకొని దాంతో పాటు ఎక్సర్సైజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని డైలీ ఒక 300 నుంచి 400 క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేసుకోగలిగేలాగా డైట్ చేస్తే అది ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దేర్ హెల్త్. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ హెల్దీగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటది. ఎప్పుడైతే క్రాష్ డైట్లు ఇలా చేస్తామో దానివల్ల నెక్స్ట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ లాస్ జర్నీ ప్లాన్ చేసుకునే ముందు కంపల్సరీ ఎవరో ఒక డైటీషియన్ కానీ లేదా ఎక్కడన్నా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒక పద్ధతి ప్రకారం లేదా ఒక ఎజెండా లాగా మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏ టైం చేయాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలని ఒక డైరీ మెయింటైన్ చేస్తూ వెయిట్ తగ్గినట్లయితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్.